హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బెండకాయని నాటుకొరకలు అయితే వండుతున్నానండి. అమ్మ గేదె నిందనని జున్నుపాలు 1 లీటర్ పంపించిందండి. నానైతే వలేసి చేపలు పట్టారంట. ఇగో చూడండి, నాటుకొరకలు చాలా బాగున్నాయి కదా, పెద్ద గురకలు. అమ్మకి చేసి నాకైతే పంపించిందండి. అలానే కాకుండా నాటుకొరకల్లోకి బెండకాయలు కూడా పంపించిందండి. బెండకాయలు వేసి వండితే చాలా బాగుంటాయి అని. మరి నేనైతే ఈరోజు అమ్మ పంపించినందుకైనా బెండకాయలు నాటుకొరకలు ఎలా వండుతానో ఏంటో చూసేద్దాం వీడియో అయితే. చూడండి, నాటుకొరకలు ఎంత పెద్దగా బాగున్నాయో. అమ్మ అయితే చాలా నీట్గా చేసి అయితే పంపించింది. ఇక 6 లీటర్ జున్ను పాలు అయితే పంపించిందండి. మొదటి రోజు పాలు అన్నమాట ఇవి. జున్ను కూడా ఎలా చేస్తానో ఏంటో నేనైతే మీకు వీడియో అయితే చేస్తాను. ఇదిగోండి, నాటుకొరకలోకి బెండకాయలు కూడా పంపించిందండి. చూడండి, నాకు నాటుకొరకలు బెండకాయ వేసుకుని ఉంటే బాగుంటాయి అని అయితే నాన్న తీసుకొచ్చారంటే అండి బెండకాయలు కూడాను. ఇంకా బెండకాయలు నాటుకొరకలు అయితే వండుతాను నేను ఇప్పుడు. అందుకని ఇది ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. నాటుకొరకల్లోకి పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకోకూడదండి, కర్రీ అనేది తీపి వచ్చేస్తుంది మనకు ఉల్లిపాయ వేయడం వల్ల. బెండకాయలు కూడా చక్కగా లేతగా బాగున్నాయి కదా, మరి ముదురు బెండకాయలు అయితే తీసుకోమోకండి ఎప్పుడైనా కానీ. ఇలాగ ఇప్పుడు ఒక 5-6 బెండకాయలు అయితే తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవి కట్ చేసేసుకుందాం. ఉల్లిపాయలను అయితే మనం చాలా చిన్నగా అయితే కట్ చేసుకుందామండి. కర్రీలోకి కలిపేస్తాను కదా, ఈ చేప ముక్కలు అలాగే ఇవన్నీ కూడా కలిపి అయితే పెట్టేస్తాను. ఇలా వండుకుంటే చాలా బాగుంటాయి. చేపల కూరలోకి ఎప్పుడైనా కానీ మనం మధ్యలో ఇలా ఘాటు అయితే పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయకి పూర్తిగా అయితే కొయ్యకూడదు. ఇలా ఘాటు పెట్టుకుంటే మనకి పులుపు కారం అన్నీ కూడా ఈ పచ్చిమిరపకాయలు చేరి చాలా బాగుంటుంది, పచ్చిమిరపకాయ తిన్నా కూడాను. ఇప్పుడు ఈ బెండకాయలను కూడాను మరీ చిన్నగా అయితే కట్ చేయకూడదండి. ఇదిగో చూసారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను. ఒక బెండకాయ తీసుకుని 3 ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. చేపల కూరలోకి ఈ బెండకాయలు చాలా బాగుంటుంది. మీరు ఏమన్నా ఎప్పుడైనా ఇలా బెండకాయ నాటుకొరకలు కర్రీ వండితే కనుక నాకు కామెంట్ చేయండి. మందపాటి కడాయిలోకి ఇప్పుడు ఇక్కడ కడిగి శుభ్రం చేసుకున్నాను కదా చేపలన్నీ కూడాను. ఆల్రెడీ నాకు అమ్మ అన్ని బాగా నీట్గా అయితే కడిగి ఇచ్చేసిందండి చేపలన్నీని. మళ్ళీ ఇంకొకసారి అయితే కడుక్కోమని చెప్పింది అమ్మ. నేను ఇంకా మళ్ళీ ఇంకొకసారి అయితే శుభ్రం చేసుకున్నాను. ఈ నాటుకొరకలు అంటే మా వారికి చాలా బాగా ఇష్టమండి. ఇప్పుడు ఈ బెండకాయలు ఇవి కట్ చేసుకున్నాను కదండి. ఈ బెండకాయలన్నీ కూడా మనం ఈ ముక్కల్లోకి మొత్తం కలిపేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ లో వండితే మనకి కర్రీ అయితే చాలా బాగుంటది. ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను. మరీ ఎక్కువగా అయితే ముందుగా వేసుకోకూడదండి. మనం ముందుగా ఉప్పు అనేది ఎక్కువ వేసుకుంటాం వల్ల మనకి చేపకి ఉప్పు అంతా కూడా పట్టేస్తుంది. ఎప్పుడైనా కానీ చేపల కూరలోకి మనం కొంచెం ముందు నార్మల్గా వేసుకోవాలి కొద్దిగా ఉప్పు అనేది. ఈ కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. చేపల కూరలోకి ఎప్పుడైనా కానీ కారం అనేది ఎక్కువే ఉండాలండి. కారం ఎక్కువ ఉండటం వల్ల నీటి వాసన అయితే మనకు రాదు చేపల కర్రీ అనేది. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం అన్ని దీంట్లోనే వేసేసుకున్నాం కదా, ఒకసారి దాకనైతే పైకి కిందకైతే మెదుపుకోవాలి. ఈ ఉప్పు కారం మొత్తం ఆయిల్ అన్నీ కూడా మనకి చేప ముక్కలకి బెండకాయ ముక్కలకి అయితే పట్టేస్తాయి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం వాటర్ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేస్తున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత మొత్తం ఇవన్నీ కూడా కలవాలండి. ఇలా వండుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. మరి నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే వండుతాను. అమ్మ మాకైతే ఇదే విధానంలో నేర్పించింది. ఇంకా అమ్మని బట్టి నేను కూడా అలాగే ఫాలో అవుతున్నాను ప్రతి వంట కూడాను. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకుని కలిపి పెట్టుకున్న ఈ చేపల కూర దాకా కూడా పెట్టేసుకుందామండి. ఇలాగా మీడియంలో అయితే పెట్టుకుని ఉడికించుకోవాలండి. హైలో పెట్టినా లోలో పెట్టినా మనకి బెండకాయ అనేది తొందరగా ఉడకదు అనమాట. ఇంకా ప్లేట్ అయితే మూతేసేసుకుందాం, జాయిగా అయితే కుక్ అయిపోతుంది. ఈ లోపల చింతపండును కూడా నానబెట్టేసుకుందాం గిన్నెలో వేసేసుకుని. చేపల కూరలాగా అనేది పులుపు అయితే ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇదే చేపల్లోకి పచ్చి చింతకాయ పులుపు వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ వేసేసుకుని మనం నానబెట్టేసుకుందామండి. ఇలాగా ఉడికేలాగా మనకి చింతపండు అనేది చాలా గుజ్జుగా అయితే నానిపోతుంది ఇదంతా కూడాను. మసాలా అయితే రెడీ చేసుకుందామండి చేపల కూరలోకి. ఇది కిచెన్ రోల్ అండి. ఈ కిచెన్ రోల్లోకి ధనియాలు అయితే లేవండి, నాకు ధనియా పౌడర్ అయితే ఉంది. నేను ఒక స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర పౌడర్ కూడా ఉందండి, ఇది కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి పొట్టు తీని వెల్లుల్లిపాయలు అయితే ఒక 5 అయితే వేసుకుంటున్నానండి. ఇంక మొత్తం 3 కూడా కలిపేసి కొట్టుకోవాలి. మసాలా ముద్ద అయితే రెడీ అయిపోతుంది. చూడండి, మసాలా అయితే ఇలా ఉండాలి.
ఇది ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఈసారి కదా మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మూత తీసి చూస్తామండి బెండకాయ అలాగే ఉల్లిపాయ అనేది ఉడికిందో లేదనేది. ఇదిగో నొక్కు చూస్తే బెండకాయ అయితే ఉడికిందండి. ఇప్పుడు ఇలా ఉడికినాకే మనం పులుపు అనేది వేసుకోవాలి. బెండకాయ అనేది చిన్న పిత్త పరుగుల్లోకి, చైనా గొరకల్లోకి, నాటు గొరకల్లోకి చాలా బాగుంటాయండి. బెండకాయలు వేసుకుని మనం ఈ కర్రీ అనేది వండుకుంటే మెత్తగా అయితే నలుపుకున్నాం కదా, చింతపండు అంతా గుజ్జు కూడాను జాయిగా అయితే వేసుకోవాలి. అలాగే ఈ చింతపండు గుజ్జు అంతా కూడా మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ అయితే కలుపుకోవాలి. ఇలా తిప్పుకోవాలండి. గరిటెట్టు ఎక్కువగా తిప్పడం వల్ల మనకి ముక్కలు అనేవి మొత్తం అన్ని ఇడిపోతాయి. ఇలా ఒక క్లాత్ తీసుకుని మనం గిరగిర ఇలా తిప్పుకోవాలండి. దాకని తిప్పుకుంటే ఇప్పుడు మనకి పులుపు ఇవన్నీ కూడా పడతాయి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఉప్పు అయితే తక్కువే వేసుకున్నాం కదా ఇందాక. ఉప్పు అయితే కొంచెం తక్కువగానే ఉంది. నేను చెప్పాను కదండి మీకు, ఇందాక మనం పులుపు వేయకుండా ఉప్పు వేయడం వల్ల ముక్కకు పట్టేస్తుంది. ఇప్పుడు పులుపు వేసాం కదా, ఈ ఉప్పు వేయడం వల్ల ఈ పులుపు ఉప్పు అనేది ఇప్పుడు రెండు కూడా ఈక్వల్గా సరిపోతాయి. చూడండి, ఒకటే చోటను గట్టెట్టుకుని ఇలా అయితే అనుకోవాలి. అలా తిప్పలేని వాళ్ళు ఒకవేళ చేతి మీద పడిపోతామని భయం వేస్తే కనుక ఇలా ఒక సైడ్కి పెట్టుకుని ఇలా అనుకుంటే మనకి మొత్తం కూర అంతా కూడా పట్టేస్తుంది, ఉప్పు పులుపు కూడాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇది వేసుకున్నప్పుడే మనం ఇందాక మసాలా నూరుకున్నాం కదండి, ఈ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి క్లాత్ తీసుకుని కడాయిని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల మనకి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కొంచెం బాగా ముక్కకి అన్నిటికి కూడా పట్టేస్తుంది. చూడండి, అలా తిప్పలేని వాళ్ళు ఇలాగ మధ్యలో ఒకటే చోటను గట్టి పెట్టుకుని ఇలాగా రౌండ్ షేప్ లాగా ఇలా తిప్పుకుంటే మనకి ప్రతి ముక్కకి కూడా బాగా పడుతుంది. సరేనండి, ఇలాగ మరి ఒక 10 నిమిషాలు అయితే మనం జాయిగా మరిగించుకుందాము. ఒకటే ఫ్లేమ్లో మరిగించాలండి ఈ పులుసు అనేది కూడా. ఇప్పుడు మూత చూద్దామండి మరి పులుపు వేసిన తర్వాత ఒకసారి. చూడండి, కూర అంతా కూడా చక్కగా దగ్గరికి ఎగురుకుంది కదా. ఇలా ఎగురుకుని ఆయిల్ పైకి కనపడుతుందంటే మనకి కూర అయితే రెడీ అయిపోయినట్టే. చేపల కూర పులుసు. కొత్తిమీర వేస్తారు కదా, కొత్తిమీర అయితే అసలు వేయకూడదండి ఎట్టి పరిస్థితిలో కూడాను. కరివేపాకే వేసుకోవాలి. అప్పుడే ఈ నాటు గురకలోను బెండకాయ పులుసు అనే టేస్ట్ ఇంకా బాగుంటుంది, చాలా అదిరిపోతుంది. చూడండి, ఇప్పుడు కొత్తిమీర అయితే నేనైతే వేయట్లేదు, ఇలాగ కరివేపాకు అయితే వేస్తున్నాను. అమ్మ ఎప్పుడు కూడా చేపల కూర ఇలాగ ఈ పులుసులు పెట్టినప్పుడు అయితే కొత్తిమీర అయితే అసలు వేయదండి, చాలా బాగుంటుంది. ఎంతో కమ్మగా అయితే వండుద్దండి మా అమ్మగారు అయితే కూరలో. మా అమ్మ చేసే ప్రతి కూర కూడా చాలా బాగుంటాయి. మేము కూడా అలాగే నేర్చుకున్నాము మా అమ్మగారి దగ్గర నుంచే. మరి ఇప్పుడు మనం ఇదైతే వేస్తాం కదా, కరివేపాకు వేసినాక వెంటనే కొంచెం మూత అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి కర్రీకి అయితే చాలా బాగా పడుతుంది. కరివేపాకు వేసిన తర్వాత 2 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. ఇక కూర అయితే కట్టేసుకుంటున్నాను. కూర కట్టేసుకుని దాకా కూడా దింపేసుకుందామండి. ఇంకా వేడి రైస్ లోకి కర్రీ అలాగే బెండకాయలు వేసుకుని తింటే అదిరిపోతుందండి. జలుబు చేసినప్పుడు అలాగే జ్వరంగా ఉన్నప్పుడు అయితే ఇలాంటి చిన్న చేపలు తింటే చాలా మంచిదండి హెల్త్ కి అయితే. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, పెద్ద చేపల కన్నా ఎక్కువగాను. చాలా బాగుందండి కూర అయితే, సూపర్గా ఉంది. ఘాటు అంతా కూడా చాలా బాగా మొత్తం ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయినాయి. బెండకాయ కూడా చాలా బాగా ఉడికింది. మీరు కూడా ఇలాంటి చిన్న చేపలు ఉన్నప్పుడు బెండకాయ వేసి ఇలాగే వేడిగా కూర వండుకోండి, చాలా బాగుంటుంది. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.